Subscribe and share my channel Sudarsana. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్దేవి భాగవతము 8వ స్కందము. సృష్టి ప్రారంభం నందు స్వయంభవ మనువు ద్వారా దేవి స్తుతింపబడుట. వరహావతార సంక్షిప్త గాథ. నారాయణుడు చెప్తున్నాడు. పరమ తపస్వి అయిన నారద, పద్మయోనియగు బ్రహ్మ మనస్సులో ఇట్టి ఆలోచనలు తిరుగుచుండెను. మనువు మొదలుగా గలవారు, అటులనే మరీచి మొదలగు సకల దేవతలు ఆ స్వామికి నలువైపులా విరాజమానులై ఉన్నారు. పాపరహితుడవగు నారద, ఇంతలో బ్రహ్మ ముక్కు యొక్క చివర భాగము నుండి ఒక చిన్న వరాహ శిశువు పందిపిల్ల ఆకస్మికముగా ప్రకటమయ్యను. దాని పొడవు కేవలము 1 అంగుళము. నారద, బ్రహ్మ ఎదుటనే అది వెంటనే విశాలమయ్యను. దాని ఆకారము 1 ఏనుగు వలె అయ్యను. నారద, ఆ సమయమున మరీచి మొదలగు ప్రముఖ దేవతలందరూ బ్రాహ్మణ ప్రవరులు సనకాది ఋషీంద్రులతో ఆసనమునలంకరించిన పద్మయోని బ్రహ్మ వరాహము యొక్క అద్భుతమైన రూపమును చూసి మనస్సులో ఇట్లనుకొనెను. అహో, సోకర నెపముతో విలసిల్లు ఈ దివ్య ప్రాణి ఎవరు? నా నాసిక నుండి బయటకు వచ్చి నా ఎదుట విరాజమానమై ఉన్నది. ఇది మిగుల ఆశ్చర్యకరమైన విషయము. ఇది మొదట అంగుష్ట మాత్ర ప్రమాణమై క్షణములో విశాలమైన ఆకృతి దాల్చి పర్వతము వలె విరాజిల్లుచున్నది. తప్పక ఇది భగవంతుడగు శ్రీహరియే అయి ఉండవచ్చును, లేక యజ్ఞపురుషుడే ఈ రూపమున ప్రకటమయ్యను. ఇట్లు పరమప్రభువగు బ్రహ్మ తర్క వితర్కములు చేయుచుండెను. అదే సమయమున పర్వతమును పోలు వరాహ రూపధారియు భగవంతుడగు శ్రీహరి గర్జించెను. ఆ స్వామి గర్జనతో బ్రహ్మ అటులనే సకల ప్రముఖ బ్రాహ్మణుల హృదయములు ఆనందభరితములయ్యను. దిశలన్నీయు ఆ శబ్దముతో నిండిపోయెను. మానవులు, తాపసులు, సత్యలోక నివాసులగు దేవతలు భగవంతుడగు వరాహస్వామి గుర్గురారావమును విన్నారు. ఋక్, సామ, యజుర్వేదములలో చెప్పబడిన ఉత్తమ వైదిక స్తోత్రముల ద్వారా ఆ ఆదిపురుషుడు భగవంతుడగు వరాహస్వామిని స్తుతించారు. వారి స్తుతులను విని సర్వసమర్థుడగు శ్రీవరాహస్వామి కృపాదృష్టితో వారందరినీ అనుగ్రహించెను. ఆ స్వామి అప్పుడు వెంటనే జలములందు ప్రవేశించెను. అప్పుడు అతని భయంకరమైన జడల తాకిడి చేత సముద్రుని హృదయమునందు గొప్ప అలజడి కలిగెను. అతడు ఆ స్వామితో ఇట్లు ప్రార్థించెను. శరణాగతుల దుఃఖమును తొలగించు స్వామి, నన్ను రక్షింపుము. సర్వవ్యాపి భగవంతుడగు శ్రీహరియే వరాహ రూపమున ప్రకటమయ్యను. సముద్రుని ప్రార్థనను విని జలచర జీవుల యొక్క అడ్డు తొలగించుకొనుచు ఆ స్వామి లోతైన జలములందు ప్రవేశించెను. భూమిని వెదకుచూ ఆ స్వామి నలువైపులా తిరిగెను. ఆ స్వామి మెల్లమెల్లగా అన్ని వైపులా వాసన చూస్తూ భూమిని వెదుకుచుండెను. తరువాత ఆ సర్వేశ్వరుడు పృథివీ ఉనికిని తెలుసుకొనెను. ఆ సమయమున సకల ప్రాణులకు ఆశ్రయమునసుగు ఆ పృథివీ లోతైన నీటి యందు దాగి ఉండెను. వరాహరూపధారి దేవాధిదేవుడు భగవంతుడగు శ్రీహరి దానిని తీసుకుని తన కోరల కొనలతో పైకెత్తెను. ఆ సమయమున ఒకానొక దిగ్గజము కమలమును తన దంతముల మీద ఉంచుకొనినా అన్నట్లు యజ్ఞేశ్వరుడు, యజ్ఞపురుషుడు భగవంతుడగు వరాహస్వామి శోభిల్లుచుండెను. దేవేశ్వరుడగు శ్రీహరి పృథివిని తన కోరల కొన భాగమున నిలుపగా ఆ శోభను చూసి మణులతో కూడిన దేవాధిదేవుడగు బ్రహ్మ ఆ స్వామిని ఇలా స్తుతించాడు. భక్తుల కష్టములను బాపు కమలలోచన, భగవంతుడవగు శ్రీహరి, నీకు జయమగుగాక. సకల కోర్కెలను సఫలమునర్చు స్వామి, నీ ముందు ఇతర సకల దేవతలు అల్పులు. ఆకులతో నిండి ఉన్న కమలిని మదించిన ఏనుగు తొండము మీద విరాజమానమై ఉన్నదా అనునట్లు ఈ పృథివీ నీ కోరల అగ్రభాగమున విలసిల్లుచున్నది. కమలమును పెకలించి తన తొండము మీద ధరించిన ఐరావతము వలె పృథివిని ధరించిన నీ శరీరము శోభాయమానమై ఉన్నది. సృష్టి స్థితి సంహారములను ప్రవర్తిల్లజేయు దేవేశ, నీకు నమస్కారము. సకల దేవతలకు నీవు ఆశ్రయభూతుడవు.
బృహద్దధానుడని పిలిపించుకొను దేవా, మీ ముందు వెనుక భాగములకు పదే పదే నమస్కారములు. నీవే నన్ను శక్తివంతునిగా చేసితివి, ప్రజలను సృష్టి చెయ్యమని నియమించితివి. నేను మీ ఆజ్ఞను అమలుపరుస్తున్నాను. సృష్టి కొనసాగుట ఆగిపోవుట మీ ఆజ్ఞ మీదనే ఆధారపడి ఉన్నది. శ్రీహరి, ప్రాచీన కాలమున సురవరులు మీ సహాయము చేతనే అమృతమును పొందారు. మీ ఆదేశము చేతనే ఇంద్రుడు స్వర్గలోకాధిపతి అయ్యాడు. సకల సంపదలను అనుభవించు సౌభాగ్యాన్ని పొందాడు. సకల దేవతల చేత పూజలు అందుకుంటున్నాడు. అగ్నిదేవుడు మీ కృపచేతనే దహనశక్తిని కలిగి ఉన్నాడు. జఠరాగ్ని భేదములతో దేవతలను, అసురులను, మానవులను తృప్తులను గావించుచున్నారు. ఇతరులకు అధిష్టాత, సకల కర్మలకు సాక్షి, కర్మఫలములనొసగు వ్యవస్థ చేయు ధర్మరాజును మీరే నియమించారు. మీరు నిర్ణయించగా నిర్వృతుడు మీ వలననే రాక్షసస్వామి అయ్యాడు. అతనిలో సకల విఘ్నములు దూరమొనర్చు శక్తి ఏర్పడింది. సకల ప్రాణుల కర్మలకు సాక్షియగు యజ్ఞపురుషుడు కూడా మీ నుండియే ప్రాదుర్భవించెను. మీ ఆదేశ ఫలమును పొందియే జలమునకు స్వామియగు వరుణుడు జలచర ప్రాణులకు అధిపతి అయ్యను. లోకపాల పదవియందు ప్రతిష్ఠింపబడెను. గంధవాహుడగు వాయువు సకల ప్రాణులకు ప్రాణముగా భావించబడును. ఈయన లోకపాలురు, జగద్గురువు అని చెప్పబడుటకు అర్హుడయ్యను. ప్రభు, ఈ అన్నింటి అందును నీ అధికారమే కలదు. యక్షులకు, కిన్నెరులకు ప్రాణాధారమైన కుబేరుడు నీ ఆజ్ఞాధీనుడై గోపబాలురందరితోనూ సన్మానింపబడుచున్నాడు. ఈశానుడు సకల రుద్రులలో ప్రముఖుడని అంగీకరింపబడును. మహాశక్తివంతులైన పురుషుల అంతము కూడా ఆయన మీదనే ఆధారపడి ఉన్నది. అఖిల దేవతలకు రక్షకుడైన ఆ ఈశానుని మూడు లోకములకు స్వామి అని ప్రణమిల్లుదురు. ఇది నీ యొక్క విభూతియే. జగత్తును శాసించు పరమాత్మ, మేము మీకు ప్రణామములు చేయుచున్నాము. నారదుడు చెప్తున్నాడు. ఇట్లు జగత్స్రష్టయగు బ్రహ్మదేవుడు ఆదిపురుషుడు భగవంతుడగు శ్రీహరిని స్తుతించెను. ఆ స్వామి లీలను ప్రదర్శిస్తూ వారందరినీ అనుగ్రహించుటకు ఆసక్తి చూపెను. అచ్చటకు మహాదైత్యుడగు హిరణ్యాక్షుడు వచ్చెను. ఆ భయంకరుడైన దానవుడు మార్గమును ఆపి ఉండెను. భగవంతుడగు శ్రీహరి గదాఘాతముతో వాని జీవనలీలను సమాప్తము చేసెను. అతని రక్తము చేత ఆ ఆదిపురుషుని యొక్క దివ్య విగ్రహము తడిసిపోయెను. కోరల సహాయముతో ఆ స్వామి పృథివిని ఎత్తెను. ఆటలాడుకొనుచున్నట్లు ఆశ్చర్యకరమైన పద్ధతిలో దానిని జలముపైన నిలిపెను. తరువాత ఆ జగత్ప్రభుడు తన పరమధామమునకు వెళ్ళిపోయెను. భగవంతుడగు శ్రీహరి పృథివిని రసాతలము నుండి తెచ్చుటకు ఇట్టి లీల చేసెను. ఈ ఉత్తమ చరిత్రను అధ్యయనము, శ్రవణము చేయవలెను. అట్టివాని సకల పాపములు నశించును. వెనువెంటనే అతడు విష్ణులోకమునకు వెళ్ళుటకు అర్హుడగును. శుభం. Subscribe and share my channel Sudarsana.